సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. పెళ్లి కాని అమ్మాయిలు చనిపోతే మోహిన్లుగా మారి నాలాంటి బ్రహ్మచారులతో కోరికలు తీర్చుకుంటాయా? మోహినికైనా నేను నచ్చుతానో లేదో. నచ్చాలంటే ఏం చెయ్యాలి? ఎక్స్క్యూజ్ మీ సార్. దెయ్యాలకు సంబంధించిన పుస్తకాలు ఎక్కడ ఉంటాయి? అక్కడ ఉంటాయా? థ్యాంక్స్. దెయ్యం ఎక్కడుంది? ద గోస్ట్, దెయ్యాల వశీకరణ, జగన్మోహిని. ఈ దెయ్యాలనేవి నిజంగానే ఉన్నాయంటారా? దీని పేరు రంగమ్మ. 20 ఏళ్ల క్రితం చచ్చిపోయిన పైడమ్మ దీన్ని దెయ్యమై పట్టు పీడిస్తోంది. చూడు, ఇప్పుడు దీంతో మాట్లాడిస్తాం. నీ పేరేంటి? పైడమ్మ. చచ్చిన దానివి మళ్ళీ ఎందుకు వచ్చావు? నా భర్త పెట్టే బాధలు భరించలేక చచ్చిపోయాను. నా పిల్లల్ని చూడాలనిపించి దయ్యమై రంగమ్మని పట్టుకున్నాను. చూసావా? వదిలిపో. తీసుకుపండి, తీసుకుపండి. ఎప్పటికైనా నమ్ముతావా దెయ్యాలు ఉన్నాయని? నమ్మాను. మోహిని పిశాచాలు ఎలాంటివో కొంచెం చెప్తారా? పెళ్లి కాని ఆడపిల్లలు ఏ కోరిక తీరకుండా చచ్చిపోతే అవి మోహిని పిశాచాలుగా మారతాయి. అబ్బో. బ్రహ్మచారులు పట్టుకుని వాటి కోరికలు తీర్చుకుంటాయి. అవి మనల్ని ఏమి చేయవా? అవి అడిగిన కోరికలన్నీ తీర్చేస్తే పెళ్ళాం కంటే పిశాచాలే బెటర్ అనిపిస్తాయి. వాటిని మనం చూడాలంటే ఎలా? అవి కంటికి కనిపించవు. వాటితో మాట్లాడడం ఎలా? ఇలా దూపం వేస్తూ మంత్రాలు చదివితే అవి నీతో మాట్లాడతాయి. ఓహో, చాలా థ్యాంక్స్ అండి. వస్తాను. థ్యాంక్స్ కాదు, 2000. ఓ సారీ, వస్తాను. 2000 నా చీరలకే సరిపోవు. నీ మందుకి ఎక్కడి నుంచి తేవాలి? 4000 అడగాల్సింది. నోటుకు వచ్చినట్టు అలా అడిగితే కస్టమర్లు పారిపోతారు. ఎవరో వస్తున్నారు. కూర్చో కూర్చో కూర్చో. ఓం పట్ 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 పట్. ఏం చదివేవరా నువ్వు? డిగ్రీ సార్. డిగ్రీ చదివితే బుద్ధి ఉండాలి, జనరల్ నాలెడ్జ్ ఉండాలి. ఏం తప్పు చేశాను సార్? ఏం తప్పు చేసావా? అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, గుంటూరు, కృష్ణా, ఈస్ట్, వెస్ట్, వైజాగ్, శ్రీకాకుళం ఈ జిల్లాల వాళ్ళందరూ మంచినీళ్లు లేక కరువుతోటి అల్లాడిపోతుంటే ఇంకుడు గుంతల్లో నీళ్లు నిల్వ చేసుకోమని మాజీ సీఎం, ప్రజెంట్ సీఎం కూడా చెవిలో ఇల్లు కట్టుకుని చెప్తుంటే మందులోకి వాటర్ పోసి వేస్ట్ చేస్తావా? నో వాటర్, పుట్ లిక్కర్, స్టెప్. Yes. There are 2 types of devils. One is male, another is female. హుస్సేన్ సాగర్ లో బుద్ధ విగ్రహం లాగా నుంచున్నావేరా పై. The devils are 2 types. One is male, another is female. Stop it! మళ్ళీ ఎందుకు స్టాప్ ఇట్? What is this? వాటర్. Don't waste water. Put medicine. Yes. మీకు ఈ మందు ఎలా అలవాటైంది? టచ్చింగ్ ఇవ్వటం కోసం ముందు షర్ట్ పైన చల్లుకునేవాడిని. ఆ టచ్చింగ్ తో వచ్చే షాక్స్ ని తట్టుకోవడం కోసం స్టమక్ తో తోసుకుంటున్నాను. టచ్చింగ్ ఏంటి? నావి ఓన్లీ టచ్చింగ్స్ ఏనమ్మా. నువ్వు ఏకంగా మ్యాచ్లే ఆడుతున్నావు కదా. అంత బిల్డప్ వద్దమ్మా. నువ్వేంట్రా అలా నుంచున్నావు? నేను తాగుతూ ఉంటాను, ఆయన చూస్తూ ఉంటాను, నువ్వు పోస్తూ ఉండు. నేను చెప్తూ ఉంటాను, ఆయన వింటూ ఉంటాడు, నువ్వు అందిస్తూ ఉండు. ఆఖరిలో నువ్వు నాకు బిల్లు ఇస్తావా, బిల్లు ఆయనకి ఇస్తాను, ఆయన నీకు డబ్బులు ఇస్తాడు, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పు. ఇలా ఎవరి పని ఆడు చేసుకుంటే నచ్చుతుందిరా నాకు. వాటరా మందా? మందే. మీరెప్పుడైనా దెయ్యాలను చూసారా? చూశాను. ఎలా ఉంటాయి? నా పిల్లలా ఉంటాయి. మీరెప్పుడైనా దెయ్యాలతో మాట్లాడారా? మాట్లాడేంటి చీప్ గా, చాలా క్లోజ్ గా ఫ్రెండ్షిప్ కూడా చేశాను. ఫ్రెండ్షిప్ కూడా చేశారా? అవి ఎలా బిహేవ్ చేస్తాయి? నెగిటివ్ గా చెప్తే నెక్స్ట్ టైం మందు ఇప్పించడేమో. చాలా క్లోజ్ గా ఉంటాయి, సెక్సీగా చూస్తాయి, నైస్ గా నవ్వుతాయి, స్వీట్ గా మాట్లాడతాయి. ఆ తర్వాత మందు తాగాలి. మీరా దెయ్యాల? నేనే. తాగండి. ఓకే. అవి మనల్ని లైక్ చేయాలంటే అవి అడిగినవన్నీ కొనిస్తే పెళ్ళాం కంటే పిశాచే బెటర్ అన్నట్టుగా బిహేవ్ చేస్తాయి.
అయితే ఈ మోహిని పిశాచాలు శ్మశానాల్లోనేగా ఉంటాయి. శ్మశానాలన్నీ ఫ్లాట్స్ గా మారిపోవడం వల్ల హైవేస్ మీదకి షిఫ్ట్ అయిపోయింది. హైవేస్ మీద వెళ్లే లారీ డ్రైవర్లకి మిడ్ నైట్ హెల్ప్ చేస్తుంటాయి. నేను వెళితే నాకు కూడా సహాయం చేస్తాయా? చేస్తాయి. ఎలా? నాకు మంది ఇప్పిస్తే. ఏయ్ ఈయనకో ఫుల్. తెల్లచీర హైవే పక్కన మోహిని. మోహిని మోహిని నా పేరు మోహిని కాదు, రాగిని. కాదే, నీ పేరు మోహిని అయి ఉండాలి. నీ ఇష్టం, నువ్వు ఇలా పిలిచినా పర్లేదు. రా. సెక్సీగా చూస్తుంది, నైస్ గా నవ్వుతుంది, స్వీట్ గా మాట్లాడుతుంది. తప్పకుండా మోహినియే. ఆలోచిస్తున్నావేంటి? రా. నేను నీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడొచ్చా? భోజనం చేస్తూ మాట్లాడొచ్చు. ఇంత అర్ధరాత్రి పూట భోజనమా? భోజనం అంటే ఆ భోజనమే. ఈ టైంలో నాకు టిఫిన్లు భోజనాలు అలవాట్లేదు. నాతో కాసేపు మాట్లాడితే చాలు. ఒట్టి మాటలేనా? నీకిష్టమైతే నిన్ను లవ్ కూడా చేస్తాను. వీడెవడో తింగరలో ఉన్నాడే. చూడు, మాట్లాడటానికైతే 300, లవ్ చేయడానికి 500, ప్రాక్టికల్స్ కి అయితే 1000 రూపాయలు. రెడీ అయినా? ప్రాక్టికల్స్ ఏంటి? ప్రాక్టికల్స్ అంటే అదే. ఇది మాత్రం కంపల్సరీ. ఏది? అవును నేనే. ఎవరు? యదావా సుందరమేనా అని అడుగుతావేంటి? ఇంట్లో ఉండేది నేను ఒక్కనే కదా. అయినా ఈ టైంలో ఫోన్ చేసావేంటి? ఆ విషయం మాకు తెలుసును బెట్టే. రికార్డింగ్ లేకపోతే కమిషన్ ఉండని భయం. నీకో విషయం తెలుసా? కామిని మోహినీలు నాలాంటి బ్రహ్మచారుల్ని ఇష్టపడతాయట. తెచ్చాగా, పూజ చేస్తా. ఒక్క మోహినైనా పట్టి నాకు కూడా గర్ల్ ఫ్రెండ్ ఉందని తేల్చేస్తా. ఏంటిది? కరెంట్ పోయింది. మంత్రాలు చదివితే ఇంత తొందరగా వచ్చేయాలా?